లేనివాడను, నీచుడను, తృణీకరించబడిన వాడను, అర్హత లేని వారమని అపరాధ భావంతో మనం ఉండటం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొన్ని పరిస్థితుల్లో సేవకుడే అపార్థం చేసుకున్నాడు, అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన వాగ్దానం ప్రకారంగా అనేకులు మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని ఒక భవిష్యత్తుకు జరిగే సంగతిని ప్రభు తెలియపరిచాడు. మొదటి స్థితిగా ఆధ్యాత్మికంగా ఎంతో బలంగా ఉండి ఆ రోజుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడి యందు విశ్వాసాలు ప్రేమను కనపరిచిన వారు, ఆసక్తిగా ఉన్నటువంటి వారు క్రమక్రమంగా ఆ అమావాస్య చీకటి వచ్చినట్టుగా ఆ పౌర్ణమి ఆ పండు వెన్నెల నిదానంగా చీకటి అవలంబించినట్లుగా వెనకడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్టడుగు స్థితిలో ఉన్నటువంటి వారు, చురుకు బెరుకు లేని వారు, స్పందించిన వారు, వాక్యం అనే దాని గురించిన శ్రద్ధ ఆసక్తి లేనటువంటి వారు క్రమక్రమంగా పుంజుకొని ముందు వరుసలోనికి వచ్చి దేవుడి కొరకు సమర్పించుకొని పూర్తిగా అంకితమైపోయే రోజులు వస్తాయి అన్నట్టుగా మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారు అని ఈ అప్ అండ్ డౌన్స్ అనేది జీవితంలో జరుగుతాయి. సంఘంలో నీవు అనుకోవచ్చు, మీరందరూ అనుకోవచ్చు, ఎవరికి వారే ఇగో ఈ వ్యక్తి పనికిరాదు, ఏమే అనర్హుడు, వీడు బాప్తీసం పొందుకొని మరలా వెనకబడిపోయాడు, అందరిలాగే చేస్తున్నాడు, ఈయన మాదిరి లేదు, రకరకాలుగా ఒక వ్యక్తి గురించి తప్పుడు అభిప్రాయాలు నీలో ఉండొచ్చు. నువ్వు ఎప్పుడు కూడా మనిషిని హీనంగా చూడొద్దు. దావీదు నాట్యమాడి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అది మీకాలుకి హీనంగా అనిపించిందంట. హీనంగా అనిపించి ఆమె మనసులో అనుకుందంట, దేవుడు ఆమెని సంతు లేకుండా చేశాడు, గర్భాన్ని మూసాడు. లేయా మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి రాహేలుకి గర్భధారం లేకుండా అయిపోయింది. ఇట్లాగా కొన్ని జీవితంలో నువ్వు హీనంగా చూడొద్దు, ద్వేషంగా చూడొద్దు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు వారిని. కాబట్టి ఎవరైనా తప్పిపోయిన ఎడల వారిని మంచి దారిలోనికి ఆత్మ సంబంధులైతే, మీరు శరీర సంబంధులైతే మీరు వారిని మాటలతోనూ చూపులతోనూ బిహేవియర్తోనూ ట్రీట్మెంట్ చేస్తారు. శరీర సంబంధులైతే. ఆత్మ సంబంధులైతే మనము కూడా ఒక రోజున ఏదో ఒక అవిధేయతలో తప్పులోనికి వెళ్ళవచ్చు ఏమో. కాబట్టి ఆ టైంలో నేనేమి విత్తానో, ఏదైతే చేశానో అదే నాకు చెయ్యబడుతుందేమో. నేను 10 మందిని విమర్శించాను, అల్లరి చేశాను, నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు నన్ను 100 మంది విమర్శిస్తారేమో అని తెలుసుకొని మంచి దారిని తీసుకురావాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధించాల్సిన వయసు మీకు ఉంది. కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడు పాలు మానేసే వయసు ఎప్పుడు? అన్నం తిని అన్నప్రసన్న ఎప్పుడు జరిగిద్ది చెప్పండి? 6 నెలలకా ఏమా? అన్నప్రసన్న ఎప్పుడు జరిగిద్ది? 6 నెలలకి అన్నం తినాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా ఆవిడ అన్నం తింటలేదు, పాలు మమ్మీ పాలు టీ కాఫీ అంటున్నాడంటే అప్పుడు మీరు ఎలా ఉంటుంది మీ స్పందన? అన్నం తినడండి. పెద్ద వయసు వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే వీడు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మాట్లాడాలి, ఇంత ముద్ద తినగలగాలి, తాగగలగాలి. అట్లనే పౌలు అంటున్నాడు, మీరు కాలాన్ని బట్టి చూస్తే బోధించాలి. మీరు రక్షణ పొందిన నాటి నుండి ఇప్పటికీ కలిగిన సంవత్సరాలు చూస్తే మీరు రక్షణలో ఎదిగిన వారై ఉండి వాక్యాన్ని, సాత్వికమైన ఆ వాక్యాన్ని అంగీకరించి ఎదిగి బోధించాలి, ఇతరులకి రక్షణలో నడిపించాల్సిన మీరు.
కానీ మీరు ఏమయ్యారంటే ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు. బలమైన ఆహారం మీకు సరిపోవటం లేదు, పాలు తాగేవారుగానే ఉంటున్నారు. కాబట్టి పెద్ద విషయాలు, పెద్ద మొక్కలు, పెద్ద జీర్ణం కానీ చెప్పట్లేదు, చేయట్లేదు అంటున్నాడు. పెద్ద పిల్లలకి పెట్టినట్టుగా చిన్నపిల్లలు పెట్టం కదా అని అంటున్నాడు. చూడండి, మనం ఏమవుతున్నామంటే వెనక్కి వెళ్తున్నాము కానీ ముందుకు రావట్లా. కొన్ని పరిస్థితుల్లో మన చేతుల్లో ఉంది. ప్రభువు అన్నాడు 10 మీనాలు ఇచ్చాడు, 5 మీనాలు ఇచ్చాడు, 2 మీనాలు ఇచ్చాడు, 1 మీనా ఇచ్చాడు అనుకుందాం. అది ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి పని చేయాలి, వ్యాపారం చేయాలి. నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకుండా ప్రజ్వలింప చేయాలి అంటే రేపాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, పవిత్రతలో కాపాడుకుంటున్నప్పుడు ఆ వరం అనేది వెలుగుగా మారిద్ది. నీ వంతుగా నీవు కృషి చేయాలి. నీ వంతుగా నీవు నడవాలి. లేచి నడు. దిగ్గున లేచాడు, నిలిచాడు, నలిచాడు. నీవు ప్రయత్నం చేయాలి. స్థితిలో నుండి లేవటానికి ప్రయత్నం చేయాలి, స్తుతించడానికి ప్రయత్నం చేయాలి, పోరాడటానికి నడుము కట్టాలి. ఎవరో వస్తారు, ఎవరో లేపుతారు, ఎవరో బోధిస్తారు, వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి నేను ఇట్లాగే ఉన్నాను అని అవ్వలాగా నన్ను సాతాను మోసం చేసింది, పామని నెట్టేసి ఆదామేమో అవ్వ చేస్తే చేశాను, లేకపోతే నేను బాగానే ఉన్నానని సమర్థించుకొని ఒక ఆత్మీయ జీవితంలో బలహీనంగా అయిపోతున్నప్పుడు, మీ పిల్లలు ఉన్నారు, బైబిల్ చదువుతున్నప్పుడు వారికి చదవద్దు అనిపిస్తుంది. చదవబుద్ధి కాదు. ఎందుకు చదవబుద్ధి కాదంటే పోరాటం అలాగే ఉంటుంది. అలాంటి టైంలో నీవు వాళ్ళని ప్రోత్సహించకుండా, అరే వద్దులే, ఎలబాక అమ్మా ఈరోజు వద్దులే, వాళ్ళకిన్న బలహీనతను చూసి అలా అన్నావు అనుకో, చదవబుద్ధి కానీ ఆ మనసు వాడు ఏం చేస్తారైతే చదవకుండా ఆగిపోతారు. మొక్కకి నీళ్లు పోయాలి కానీ దాని మీద మునిగిపోయే విధంగా, దారి తప్పే విధంగా ప్రోత్సహించాలి, రేపాలి, నడవమని చెప్పాలి. ఏ మనుషుడు నిషేధించబడిన వాడు కాడు, నేను పవిత్రపరిచాను వారిని. నువ్వు నిషేధించిన వారిగా ఎంచవద్దు. పేతురు 1వసారి, 2వసారి, 3వసారి ఆయన చెప్పాడు, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. నీ దృష్టికి నీచుడుగా ఎంచుకోవద్దు, స్వార్థముగా నీవు ఆలోచించవద్దు, ద్వేషించవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఒకసారి అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు ఆసియా అంతా సువార్త ప్రకటించారు. ఒకసారి చెప్పారు, కొన్ని రోజులు అయింది, 2-3 నెలలు అయింది. చెప్పిన వారందరూ, వినిన వారందరూ ఎలా ఉన్నారు? ఒకసారి మనం అందరం వెళ్ళి చూసొద్దామని పౌలు బర్నబాతోనూ తన శిష్యులతోనూ చెప్పాడు. మంచిది, వెళ్దాము అని నిర్ణయించుకున్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి, మీ హృదయంలో పెట్టుకోవాలి. ఇప్పుడు వాక్యాన్ని విశ్వసించిన వారు, సేవకులు బయటకు వచ్చేసారు, ఊరు నుండి బయటకు వచ్చేసారు. వాళ్ళేమో తీర్మానం చేసుకుని ఉన్నారు, పాప జీవితాన్ని విడిచిపెట్టేశారు, పేకాట ఆడనన్నారు. విందులు, త్రాగుబోతులు జరిగించే విందుల్లో పాల్గొన్నని అనుకున్నారు. ఆ సంబంధాలని, సక్రమంగా ఉండే సంబంధాలు ప్రోత్సహించుకుంటాము అని వారు చెప్పుకున్నారు. తీర్మానం, సమాజముగా కూడుకుంటామని నిర్ణయించుకున్నారు ఆ రోజు బోధిస్తే. కాబట్టి ఇప్పుడు 3-4 నెలలు అయిపోయింది, వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాము అన్నాడు. ఫాలో అప్. ఇప్పుడు మిమ్మల్ని వాక్యం చెప్పి వదిలేయకుండా మీరు ఎలా ఉన్నారో, మీరు ఎదుగుతున్నారో లేదో చూడాలి కదా. మీరు వేస్తున్న డబ్బులు అకౌంట్లో ఉంటున్నాయా లేదా అని చెక్ చేయాలి కదా. అలాగే పౌలు అన్నాడు, మనం వెళ్ళి ఎవరికైతే సువార్త ప్రకటించామో వారికి వెళ్ళి ఎలా ఉన్నారో చూద్దాము అంటే, పలానా వ్యక్తిని తీసుకెళ్దామంటే పౌలు అన్నాడు, మార్కును తీసుకుని వెళ్ళొద్దు, పంపులియా పని కొరకు అతడు మార్గంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కాబట్టి అతన్ని ప్రోత్సహించవద్దు, అతన్ని లెక్కించవద్దు,
వెళ్ళే సువార్త దండయాత్రకి అన్నాడు పౌలు. బర్నబా అన్నాడు అతన్ని తీసుకుని వెళ్దాము అన్నాడు. ఈయన అనుభవ జ్ఞానం కలిగిన వాడు. పౌలు ఉత్సాహంగా ఉజ్జీవంగా సేవ చేస్తున్నవాడు. ఒక్కొక్క దశలో సౌలుని చూసి భయపడుతున్నారు శిష్యులు, 12 మంది శిష్యులు. ఎందుకంటే పత్రికలు తెచ్చుకున్నాడు ప్రభుత్వం నుండి. ఎవరైనా ఆరాధన చేస్తే, క్రీస్తుని సువార్త ప్రకటిస్తే, అలా పాటలు పాడుతూ ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పడవేయచ్చు అని గవర్నమెంట్ నుండి మతాన్ని పాడు చేసేటువంటి ఈ ప్రజలను హింసించవచ్చని ఒక ఆమోద పత్రాలు తీసుకున్నాడు, పేపర్స్. కాబట్టి అధికారం కలిగిన వాడు. అలాగే శిష్యులు రహస్యంగా ఆరాధిస్తున్నారు కాబట్టి మమ్మల్ని పట్టుకుంటారేమోనని సౌలును చూసి గడగడలాడిపోయారు, భయపడిపోయారు. ఆ టైంలో బర్నబా శిష్యుల దగ్గరికి వెళ్ళి, నిజంగా మార్గ మధ్యలో ఉన్నప్పుడు దమస్సు మార్గాల్లో దేవుడు అతనికి కనిపించాడు. ఈయన సువార్త ప్రకటిస్తుంటే నేను చూసాను, నిజంగానే మారాడు అని చెప్పాడు. నిజంగా మారిన వారినే పక్కన పెట్టుకుంటాడు సేవకుడు. శిష్యులైనటువంటి 12 మంది ఏమనుకుంటున్నారంటే, మారలేదు పూర్తిగా, ఇప్పుడు నటిస్తున్నాడు, మాయవేషం వేసుకుని వచ్చాడేమో, అలా ఆరాధించేవారిని తీసుకొని భయపడిపోతున్నాడు. కుడి చేతిగా పెట్టుకోవాలంటే నీ జీవితంలో ఆధ్యాత్మికంగా పరిణితి పొందటమే కాదు, లోకాన్ని అన్నిటినీ విడిచిపెట్టాలా, లోబడాలి. నీ వలలు విడిచి నన్ను వెంబడించమన్నప్పుడు వెంటనే విడిచిపెట్టేసిన వాడే శిష్యగణంలో ఉంటాడు. మెట్ల మీద కూర్చున్నప్పుడు లోక వెంబడించమన్నప్పుడు ప్రభు విడిచిపెట్టి వెంబడించాడే, అలాంటి వారే శిష్యగణంలో ఉంటారు. మేడు చెట్టు ఎక్కిన జక్కయ్యని దిగిరా అన్నప్పుడు త్వరగా దిగి ఆయన ఇంట చేర్చుకున్నాడే, అలా చేసేవారే శిష్యగణంలో ఉంటారు. కాబట్టి ఈయన వేషం ధరించుకొని ఉన్నాడు అని అనుకుంటే బర్నబా వెళ్ళి చెప్పాడు, కాదు నిజంగా మారాడు. అలాగా శిష్యులకి పరిచయం చేసి దగ్గరుండి పౌలుని శిష్యులకి పరిచయం చేయించాడు. అట్లాంటి సీనియర్ లీడరు బర్నబా, సౌలేమో జూనియర్. ఈ సౌలు అంటున్నాడు మార్కును తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు. ఆ విషయం గురించి కొన్ని విషయాలు చెప్తాను. అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో ఈ మాటలు మీరు స్పష్టంగా మీరు చూడండి. అన్నం తినేటప్పుడు పళ్ళెని చూస్తాం కదా, చేయగలుపుకొని, అట్లనే వాక్యం చూడాలి, పైకి చూడాలి. కొద్ది నిమిషాలు మీ హృదయంలో ఆ మాటలు ఉండాలి. 15వ అధ్యాయము 36వ వచనం. అవును అవును అవును. పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు మార్పు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుటకు యుక్తము కాదని తలిచాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకొని వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోను చేత ప్రభు కృపకు అప్పగింపడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరుస్తూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండే. మనకి పని ప్రారంభించాం. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మధ్యలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు మార్కు.
పంపులియాలో అలా జరిగింది. యవనస్తుడు ఏ కారణాలైనా కానీ అతను ఆ ఫీలింగ్స్తో, ఆ భావంతో మరలా పౌలు బర్నబా దగ్గరికి రాలేదు. అదే పశ్చాత్తపడ్డాడు, లేకపోతే అతను అపార్థం చేసుకున్నాడు. ఒక సేవ మధ్యలో ఇప్పుడు లైటింగ్ పెట్టేవాడు, స్టేజీ వేసేవాడు, పాటలు పాడేవాడు, మ్యూజిక్ వాయించేవాడు, నలుగురు అవసరం కదా మీటింగ్కి. అందులో ఒకడు రాకపోతే పని ఎక్కడైంది? ఎవరి పని వాళ్ళు చేయాలి కదా, అవునా కదా? స్టేజీ ఉండాలి, లైటింగ్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి. ఇప్పుడు పౌలు, బర్నబా, మార్కు, శీల వీళ్ళందరూ కలిసి ఒక పని మీద వెళ్ళారు, సేవ. ఈ మధ్యలోనే వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మకు బాగాలేదు, వాళ్ళ నాన్నకు బాగాలేదు, సేవ పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళాడు. అప్పుడు ఆ పని ఎవరు చేస్తారు? ప్రిపేర్ అవ్వలేదు. అప్పుడు మరలా వచ్చాడు. ఇప్పుడు సువార్త ప్రకటించినటువంటి ప్రాంతాలకి మరలా వెళ్ళి వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం అన్నప్పుడు అప్పుడు పౌలు గుర్తొచ్చింది ఒక మాట. మన పనిని పంపులియాలలో పని సగంలోనే ఆపేసి వచ్చిన మార్కుని వద్దు మరలా అలాగే చేసి మధ్యలో ఆపేశాడు అనుకో, దేవుడు పని పాడైపోద్ది, వద్దు అంటాడు. బర్నబా అంటాడు, తీసుకుని వెళ్దాము, అవకాశం ఇవ్వాలి మనిషికి. ఇగో పౌలు యంగ్ పర్సన్, ఉద్రేకం, ఆలోచన, సేవ తపన ఉంది, కానీ అతనికి ముందు చూపు ఇది సీనియర్ కదా, అనుభవ జ్ఞానం కలిగిన వాడు. అన్నాడు తీసుకుని వెళ్దాం అన్నాడు, వద్దు అంటాడు పౌలు. తీసుకుని వెళ్దాం అంటాడు బర్నబా, వద్దు అంటాడు పౌలు. దేవుడు పని పాడైపోద్ది అంటాడు పౌలు. లేదు, ఒక అవకాశం ఇద్దాం, మార్కు కూడా ప్రయోజనకరుడే అన్నాడు బర్నబా. వీళ్ళిద్దరు ఇట్లా తిరిగి గాలివానయ్యి తీవ్ర వివాదం అయిపోయింది. అమ్మ వింటున్నారా? చెవులు కన్నవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఆమె అవి మాత్రం బాగానే అంటారు, వింటారు అన్న అర్థం కాదు. మళ్ళీ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో వేరైపోయారు. తీవ్ర ఒత్తిడి కలిగింది. ఒత్తిడి కలిగి పౌలేమో శీలను పెట్టుకొని వెళ్ళిపోయాడు, బర్నబా మార్కుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది సేవ ప్రారంభంలో. ఒక 15-20 సంవత్సరాలు పైబడిన తరువాత అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది శిష్యులు, ఒక గలతీకేమో దేమా వెళ్ళిపోయాడు విడిచి, తీతు ఒక చోట ఉన్నాడు, శీల ఒక చోట ఉన్నాడు, లూకా తన దగ్గర పెట్టుకున్నాడు. తిమోతికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఇదిగో నీ దగ్గర ఆ పనికి పంపినటువంటి మార్కు అనే వాడు ఉన్నాడు, ఆయన్ని వెంట పెట్టుకుని నాకు పంపించు, నా దగ్గరికి పంపించు. మార్కు, ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ మార్కు పనికిరాడు, పరిచారకంగా పనికిరాడు, సగం సగం పనులు చేస్తాడు, దేవుడు పని పాడు చేస్తాడని అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడే, వద్దనుకున్నాడే. ఆ వద్దనుకున్నటువంటి ఆ నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడింది. అంటే ఆ మార్కుని పంపించు, అతడు పరిచారకుడు, అతడు బాగా పరిచర్య చేయగలుగుతాడు అని పౌలుకి అనుభవ జ్ఞానంలో తెలిసింది. 2వ తిమోతి రాసిన పత్రికలో ఈ మాట మీరు చూడండి. 2వ తిమోతి 4వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదవండి, చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చెయ్యుము దేవా. దేమా ఇహలోక స్నేహించి నన్ను విడిచి తెస్సలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తరం అంటే దాదాపు అపోస్తలుడైన పౌలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. సుమారుగా ఆ చివరి అంకంలోకి వచ్చినప్పుడు ఉత్తరం రాస్తున్నాడు పౌలు.
ధేమ అనేవాడు సేవను విడిచిపెట్టేశాడు, పరిచర్యను విడిచిపెట్టాడు, సమర్పణ విడిచిపెట్టాడు, తీర్మానం విడిచిపెట్టాడు. ఆ ఎబ్రేజులోనూ ఆ శక్తివంతన ఉద్యమంలోనూ ఉపవాస ప్రార్థనలోనూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. తను తానే నిర్ణయించుకున్నదే తానే మేరుతున్నాడు. తను ఒట్టు పెట్టుకున్న దాన్నే ప్రమాణాన్ని మేరుతున్నాడు. ఇక అతను లోకంలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు దేమ. అప్పుడు దాకా పవిత్రతలోనే పరిశుద్ధతలో ఉన్నాడు. గలతీ వెళ్ళిపోయాడు, తెస్సలోనికలకు వెళ్ళిపోయాడు దేమ. తరువాత క్రిస్పే గలతీకును తీతు దల్మతీకును వెళ్ళిరి. క్రిస్పే అనే అతను గలతీకి వెళ్ళిపోయాడు, తీతు ఏమో దల్మతియాకు వెళ్ళాడు. లూకా మాత్రం నాతో ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనమైన వాడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతకుముందు ఏమన్నాడు? ఇతడు పనికిరా, ఇతను తీసుకొని రావద్దు అని గొడవ పెట్టుకున్నాడు, తీవ్ర వివాదం పెట్టుకున్నాడు. ప్రయోజనం లేదు దేవుడు పనికి. అతడు ఏ ఉద్దేశంతో అన్నాడు? దేవుడు పని పాడవకూడదని. కానీ ఇప్పుడు అంటున్నాడు అతడు ప్రయోజనమైన వాడు, అతన్ని పంపించు. తీతో ఒక దిక్కెళ్ళాడు, క్రిస్పే ఒక దిక్కెళ్ళాడు, దేమా పూర్తిగా వెళ్ళిపోయాడు, లూకా ఉన్నాడు. ఆ ఒక్కడి వల్ల అవదు, మార్కుని నా దగ్గర పంపించు, ఆడు ప్రయోజనమైన వాడు అన్నాడు. ఒక రోజున నీవు నిష్ప్రయోజనమైన వాడిగా, తలాంతులు టాలెంట్లు లేని వానిగా నీవు ఉండవచ్చు. అయితే ఒక రోజున దేవుడు నీవు సేవకులకు, సంఘానికి, దేవునికి ప్రయోజనకరంగా మార్చగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త. సువార్తలో శక్తి ఉంది. కాలం గడుస్తుండగా ఒక ప్రయోజనకరంగా దేవుడు నేను మారుస్తాడు. ఇప్పుడే నువ్వు తీర్పు తీర్చొద్దు, ఈ పిల్ల చదవదు, వీడు పనికిరాడు, వీడికి చదువు అబ్బదు, వీడికి ఎందుకు పనికిరాడని తీర్పు తీర్చొద్దు. నీకులాగా అయిపోతారు అనుకోవద్దు. వెతుకుతున్నప్పుడే వారి మీద నీళ్లు పోయొద్దు. ఎందుకు పనికిరాడని నిర్ణయించొద్దు. సోంబేరులోని అనొద్దు. వారు నగరికి కట్టబడిన నగరము చెక్కబడిన అందమైనటువంటి, బైబిల్లో రాయబడిన మాట, అందముగా నిర్మించబడినటువంటి వారు, భవిష్యత్తు కలిగిన వారు, వారి జీవితంలో ప్రారంభంలో వారు యవ్వనేచ్ఛలు ఉండొచ్చు, శరీరేచ్ఛలతో ఉండొచ్చు. నీ పిల్లలు నీకు ఇప్పుడు ప్రయోజనకరంగా మారకపోవచ్చు, నీకు తలనొప్పిగా ఉండొచ్చు, యూజ్లెస్ ఫెయిల్గా ఉండొచ్చు. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నప్పుడు వారికి మీ ఫ్యూచర్ లేదని నీకు అనిపించవచ్చు. కానీ ఒక పౌలులాగా పొరపాటు పడిన సందర్భాలు కొంతమంది ఉన్నాయి. బర్నబా ముందు దృష్టితో అంటున్నాడు, మార్కులో ఉన్న ఆ యొక్క విధానాన్ని చూశాడు. అతన్ని విడిచిపెట్టడానికి ఎంత మాత్రమో, తను అందరూ విడిచిపెట్టినా తను వెంట పెట్టుకొని వెళ్ళాడు. ప్రియులరా, ఏ మనిషి ఎనదగినవాడు, తృణీకరించబడినవాడని అనుకోవద్దు. అర్హత లేని మనలను దేవుడు అర్హులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలోమోన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక యజమానుడు, గొప్పవాడు. ఫిలోమోను అపోస్తుడైన పౌలు ద్వారా రక్షణ పొందాడు. శ్రీమంతుడు, ధనం కలిగిన వాడు. ఎంతోమంది నౌకరులు అతని దగ్గర కొనుక్కున్నారు. ఎంత ప్రయోజనకరమైన వాడంటే, ఒనేసిము గౌరవనీయంగా జీవితాన్ని జీవిస్తున్నాడు. యజమానుడు, షావుకారు, డబ్బు కలిగిన వాడు, విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతని దగ్గర ఒనేసిము అనే ఒక ఆయన ఉన్నాడు, పనిచేసేవాడు.
చేసి ఆయన ఒకసారి దొంగతనం చేసి ఇంట్లో వస్తువులు కాజేసి పారిపోయి వెళ్ళిపోయాడు. రోమ్కి వెళ్ళిపోయాడు. ఆయన పేరేంటి? ఓనేషేము. పారిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దొంగ దొరుకుతాడు కదా ఎప్పటికైనా. దొరికి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే జైల్లో పౌలు ఉన్నాడు. సువార్త నిమిత్తం ఆయన బంధించబడ్డాడు. పౌలు యొక్క ప్రవర్తన, మాట తీరు చూసి ఓనేసిము జైల్లో మారాడు. మారిన తర్వాత తను పశ్చాత్తాపడి తను చేసిన తప్పేంటో ఆయనకు అర్థమైంది. ఆ విషయమంతా పౌలుకు చెప్పాడు. నేను ఫిలోమోను అనే దగ్గర పనిచేశాక దొంగతనం చేశాను, చాలా డబ్బు కాజేశాను, పశ్చాత్తాపడుతున్నట్టే. నువ్వు వెళ్ళు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి మరలా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పని చేయి అన్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు పని చేయి. ఆగరు, నీకేమొచ్చింది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎడారిలో ఉన్నది బైబిల్ పట్టుకొని లేక పిల్లోని పట్టుకొని నీళ్ళు తిత్తి పట్టుకొని ఇటు వెళ్దామని బయలుదేరావు? ఆగరు, వెళ్ళి లోబడి ఉండు. షరాకి ప్రారంభంలో నీవు ఏ స్థితిలో నుండి వచ్చావో, ఏ స్థితిలో నీకు తన భర్త కౌగిట చేర్చిందో అది మర్చిపోయి నువ్వు ఎప్పుడైతే తల్లి వేయేసరికి నీచంగా శారాన్ని చూసావు కదా, అందుకనే నీకు ఈ పరిస్థితి. అణిగి ఉండు, వెళ్ళి తగ్గించుకొని ఉండు. నువ్వు తగ్గాలి, ఆమె ఎచ్చాలి. అంగీకరించి యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, అందుకే దారి తప్పుతున్నావు. అందుకని నీ మార్గాలు గమ్యం అగోచమే. లోబడేత్వం లేదు నీకు. ఇంట్లో భర్తకే లోబడినా, మీకెక్కడ లోబడతానండి అంటాను. మీరు లోబడేటువంటి భక్తి కలిగిన స్త్రీలంటే మీరు తగ్గించుకొని ఉండటం అనేది ఉండాలి. కాబట్టి నువ్వు వెళ్ళి ఫిలోమోను దగ్గరికి వెళ్ళి పని చేయంటే, నా ఊరు కూడా ఆయన కోపం ఎక్కువ, కొట్టేస్తాడు. ఆయన ఏ చేస్తాడంటే, ఆయన ఆత్మీయ కుమారుడు ఏంటి, నువ్వెట్టగో ఆయన ఎట్టగా ఒక ఉత్తరం రాస్తాను, ఈ ఉత్తరం ఈ లెటర్ రాసి తీసుకెళ్ళి ఫిలోమోనికి ఇచ్చే. నీకు ఇదేమంట ఇంకా. ఇక ఉత్తరం తీసుకెళ్ళి ఫిలోమోనికి ఇదిగో పేపర్ మీద ఒకటి రాసి జేబులో పెట్టుకోమన్నాడు. జేబులో పెట్టుకుని వెళ్ళి డైరెక్ట్గా ఫిలోమోనికి చేతిలో పెట్టి అన్నాడు. అవి తీసుకొని ఓనేసిము జేబులో పెట్టుకొని తిన్నగా వడక్కి ఓనేసిము ఎప్పుడైతే దొంగతనం చేసాడు, నమ్మకంగా ఉండి పెద్దగా దొంగతనం చేసి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఫిలోమోన్ అయ్యగారండి అని ఇలా ఇచ్చాడు. దాన్ని ఓపెన్ చేస్తే ఏముందో ఫిలోమోను పత్రికలో చూద్దాం. పత్రికలో ఫిలోమోను పత్రిక నేను చదువుతాను, చాలా ఉంది, మీరు చూడండి. ఎక్కడుందాక ఇది? ఏప్రిల్కి ముందేనా? ఏప్రిల్ చూడండి. ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా జరిగింది. దాని తదనంతరం ఉత్తరంలో ఏముందో చూడండి. క్రీస్తు యేసునందు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతమరువడిన ఫిలోమోనుకు, మన సహోదరుడైన అప్పీకును, తోటి యోధుడైన అక్కెప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఫిలోమోనుకు ఉత్తరం రాస్తున్నాడు. ఇది ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఓనేసిము జేబులో ఉంది. ఓనేసిము తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ ఇంట్లో సంఘం కూడా నడిపిస్తున్నాడు. చూడండి. మీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీ కలిగి ఉన్న విశ్వాసము గూర్చి నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి నీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరమును విషయము నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారుటకు అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. నువ్వు అనుభవపూర్వకంగా ఈ విశ్వాస వరాలను నువ్వు అనుభవించడం ద్వారా ఇతరులు దాన్ని కూడా వారు అనుభవించేటట్టుగా అది కార్యకారి అవ్వాలని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఫిలోమోను, నీ ఇంట్లో ఉన్న సంఘానికి వందనాలు. తిమోతి, నేను అందరు కలిసి రాస్తున్నాము. నీదే పాటు పనిచేస్తున్నటువంటి జత పనివాడైన వారికి కూడా, అర్కీపునకు కూడా వందనాలు.
ఇదిగో నీవు పరిచర్యలో, నువ్వు చేస్తున్న చిన్న పరిచర్యలో వరాలు ఇతరులకి కార్యకారిగా అది అనుభవ జ్ఞానంగా నువ్వు తెలుసుకొని అది తెలియపరచబడాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అని కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను అంటే రాయబారిని. అప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము వేడుకొనుచున్నాను. క్షేమాలు దీవెనలు పలికిన తర్వాత ఒక విన్నపాన్ని ఇగో ఈ కాగితంలో పెట్టించాడు ఒనేసిము. ఆ మొక్క చదువుతున్నాడు. ఒనేసిమేమో ఎదురు ఉన్నాడు, ఫిలోమోనేమో చదువుతున్నాడు. మా పాస్టర్ గారు, మా పెద్ద పాస్టర్ గారు రెవరెండ్ బిషప్ గారు, రెవరెండ్ పెద్ద సేవకుడు రాశాడు ఆయనకి. ఒనేసిము మొహం చూస్తున్నాడు, చదువుకుంటున్నాడు. యుక్తమైనది బహుధైర్యంగా నేను చెప్పగలను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదని నా బంధకములో కనిన నా కుమారుడకు ఒనేసిము కోసం వేడుకొనుచున్నాను. నేను బంధకంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఇదిగో ఒనేసిము అనేవాడు మారాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇతడు నిష్ప్రయోజనం వాడాడు, ఇటువరకు ప్రయోజనం లేనివాడు. దొంగతనం చేసి పారిపోయాడు, పని చేయడు, తింటాడు, దొంగతనం చేసేట వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు ప్రయోజనకరంగా మారాడు. నాకు ప్రయోజనంగా మారాడు, నీకు కూడా ప్రయోజనంగా మారుతాడు. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. అతడు నా ప్రాణం జ్ఞాపకం చేసుకో. ఆయన ఏమన్నామంటే ఇదిగో నా ప్రాణం నొప్పి వస్తుంది నాకు. అతడు మారాడు, ఆమె మారింది. నీకు ఇటువరకు కీడు చేసి నీ హృదయాన్ని బాధ పెట్టి దొంగతనం చేసి నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు. కానీ ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని పట్టుకున్నాడు. దేవుడు అతన్ని పట్టుకున్నాడు. నా ప్రాణం వంటి వాడిగా మారిపోయాడు. నేను తిరిగి నీకు పంపుచున్నాను. అతన్ని నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నేను ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొన్న వలని ఉంటిని. నువ్వు నాకు పరిచర్య చేయాలి, సేవకులకి పరిచర్య చేయాలి, సంఘస్థులు పరిచారకులు. చర్చి పరిచర్య చేయట్లే కొంత ఓడవటానికి సేవకులకి అది ఎంత గొప్ప. ఏలియా దైవ సేవకుడు చేతులు నీళ్లు పోసేవాడు. ఎలీషా చేతులు కడుక్కున్నట్టే నీళ్లు పోసేవాడు, కాళ్ళు నీళ్లు కడుక్కునేవాడు. నీళ్లు పోయేవాడని పేరు ఆయనకి. పరిచర్య అది దీవెన, ఆశీర్వాదం. పరిచర్య చేయాలి. నీవు నాకు పరిచర్య చేయవలసిన వాడవై ఉంటే నీకు ప్రతిగా నువ్వు చేయవలసిన అది అది నీకు ప్రతిగా ఈ ఒనేసిము చేశాడు. ఎల్లప్పుడూ నా యొద్ద ఉంచుకోవాలని అనుకున్నాను కానీ అది పద్ధతి కాదు కదా. నీవు కొన్నావు ఆయన్ని, ఒనేసిముని. నీ ఉపకారము బలవంతము చేతనైనను కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను. స్వేచ్ఛాపూర్వకంగా నీ ఉపకారం ఉండాలి కానీ బలవంతంగా ఉండకూడదు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసును కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయములో ప్రభు విషయమున మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది రోజులు కొంతకాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు. అడు దాసుడు కంటే ఎక్కువగా నువ్వు అతను చూడాలి, ప్రియ సహోదరుడిగా చూడాలి. అతను నీచంగా హీనంగా చూడవద్దు, అతను ఇటువరలాగా చూడొద్దు. దేవుని దర్శనం ఆయన మీద ఉంది, దేవుని కృప ఆయన మీద ఉంది. అతని దాసుడి కంటే ఎక్కువగా చూడాలి. నా భార్యనే కదా అని ఇష్టానుసారంగా నువ్వు కొట్టకూడదు, తిట్టడం కాదు. ఆమె ఉన్న వరాన, ఆమెకున్న
ఆ ఘనత, ఆ బాప్తీసు పొందిన ఆ యొక్క కృప ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రవర్తించాలి. సాదాసీరణ మనిషిగా భావించకూడదు. ఒక అభిషేకం, ఒక కృప ఉంది. స్త్రీలారా, మీరు భర్త కృపావరములో పాలివారని, వారు మారినా మారకపోయినా వారికి లోబడి ఉండాలి, అది మీకు ఘనత అన్నాడు. అంటున్నారండి, నీ సమ్మతి లేకుండా నేనేం చేయటం నాకు ఇష్టం లేదు. నీకు ప్రియముగా ఆ సహోదరుని ఎంచు. కొంతకాలం ఎడబాసాడు, మరి ఎన్నడూ కూడా వెడబాకుండా ఉండటానికే కాబోలు కొంత గ్యాప్ వచ్చింది అని అంటున్నాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. మనం కలిసి పనిచేస్తున్నామని నువ్వు ఎంచితే అతన్ని నువ్వు చేర్చుకో. నన్ను చేర్చుకున్నట్లే అతను చేర్చుకో. నాకు మంచి పాలు ఇస్తావు, అతనికి పాలు ఇవ్వు. అతను కూల్ డ్రింక్ ఇస్తావు, నేను వస్తే నువ్వు కూడా ఆయనకి కూడా కూల్ డ్రింక్ మంచి ఇవ్వద్దు. నన్ను ఎలా చేర్చుకుంటున్నామో అలాగే చూడు, ఎందుకంటే అతడు మారిపోయాడు. స్తోత్రము కలుగునుగాక. నీకేమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చు. ఒకవేళ ఏదన్నా రుణం ఉంటే, అతడు నాకు ఇవ్వాల్సిన బాకీ నువ్వు ఉన్నావు, నేను నిన్ను రక్షించాను, నడిపించాను, నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, 10 మందిని నడిపించుకోగలుగుతున్నావంటే అది పౌలు అనే వ్యక్తి ద్వారా నువ్వు మారావు. కాబట్టి నువ్వు నాకు రుణస్థుడివి. నువ్వేం ఇచ్చినా సరే ఆ రుణం తీరదు. అయితే అది జ్ఞాపకం చేసుకొని ఒనేసిముకు చేర్చుకో, అతన్ని గంతపరచు. ఎందుకంటే నువ్వు నాకు రుణస్థుడు కదా, అతడు నీకు బాకీ అని నువ్వు అనుకుంటున్నావు, దొంగతనం చేశాడు. నాకు ఇవ్వాల్సిన దాంట్లో దాన్ని సర్దుకో, కవర్ చేసుకో. నేనే నన్ను బట్టి ఆయన క్షమించమని ఎంత రికమెండేషన్. వెనకబడిపోయిన అర్హత లేదని నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి వారిని ఆత్మ సంబంధమైన వాడే ముందుకు తీసుకొస్తాడు. వాళ్ళని ఇంకా దిగజారిపోయే మాటలు మాట్లాడ్డు. అర్థమవుతుందండి? పౌలను నేను నా స్వహస్తాముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుతాను. ఒకవేళ నేను ఇవ్వాలంటే నేనే తీరుస్తాను. గురుగారు నువ్వు మీరు తీయటేంటి పాస్టర్ గారే అనే భావన కలిగించాడు. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఆత్మ విషయంలో నీవే నాకు రుణస్తు. ఒకవేళ ఇది ఉందనుకుంటే నేనే స్వయంగా పనిచేసి ఇచ్చి ఆ డబ్బు తీర్చేస్తాను. కానీ ఆత్మ విషయంలో నువ్వు నాకు రుణస్తుడు కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావని చెబుతున్నాను. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. విశ్రాంతిక ఆనందం అంటే అక్కడ ఏం రాయబడింది? సహాయము కలగ నిమ్ము. నీ వలన నేను ఆనందపడాలి. నువ్వు రక్షణ పొంది నీ మంచి కార్యాలు ఇది చేస్తున్నావని నీ బట్టి నేను ఆనందపడాలి. కాబట్టి ఆయన త్రోసి వేయొద్దు. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగ చేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేతువని ఎరిగి నా మాటలు విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనలకు మూలంగా నేను అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. అనగా నా నిమిత్తము బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందున్న నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపనమైన మార్కు, అరిస్టార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడే ఉండునుగాక అని ఈ ఉత్తరం ఫిలోమోను చదివాడు. ఇదంతా చదివేసరికి షాక్ అయిపోయాడు. ఓనేసిము చూసి కోపమంతా పోయింది. ఇదంతా కూడా ఎవరి కోసం రాశాడు? ఎంత వెనకేసుకొచ్చాడు అండి చావకుడు. ఎంతగా ఆయన్ని నిష్ప్రయోజనమాడుగా ఎంచిన వాడిని, అతనిలో ఉన్న దర్శనాన్ని చూసి వెనకేసుకొచ్చాడు. నేను వస్తాను త్వరలో, ఒకవేళ మళ్ళీ ఏదైనా డిస్టర్బ్ చేస్తాడేమో అని ఆయన వస్తాడని ఒక భయం పెట్టాడు. పౌలు పొట్టిగా ఉంటాడని 5'9" ఆయన అడుగులు ఉండేది 5'9" అపోస్తలుడైన పౌలు 5'9" కాదు, సారీ 4'9", 5 అడుగులే ఉండేదంట. 5'9" అంటే నేను 4'9", 5 అడుగులు పొట్టి, ముఖం వికారంగా, చూడటానికి అంత అందంగా ఏమి ఉండడు,
కానీ పాండిత్యము, ఆహా, దేవుడి కృప. ఏదన్నా అవసరాలు ఉంటే నేను తీరుస్తాను, బస సిద్ధము చేయి. నీ ప్రార్థన వలన, నువ్వు ప్రార్థన చేస్తే నేను రావాలనిపిస్తుంది, వస్తాను. ప్రార్థన చేస్తే రాబుద్ది అయింది. నీ ప్రార్థన వలన నన్ను పొందుకోమంటున్నాడు. మీ ఇంటికి సేవకుడు రావాలంటే అది ప్రార్థనల వలన జరిగే, ఊరకే ఎవరు వచ్చి పోరు నీకు. నేను కూడా మీ ఇంటికి రాను, అందరి ఇంటికి వచ్చేస్తున్నానా? సడన్గా వచ్చానంటే ఏదో కారణం ఉంటుంది. సౌలు, సమూయేలు యెషయా దగ్గర ఇంటి వైపు బెత్లెహేముకి వెళ్తున్నాడు. ఊరకే వస్తున్నావా, సమాధానంగా వస్తున్నావా బాబు? ప్రవక్త ఆయన అని దండం పెట్టాడు. సమాధానంగానే వస్తున్నాలే అని చెప్పాడు. ఎందుకంటే ఏదో కారణం ఉంది. నీ ప్రార్థన మూలముగా నేను అనుగ్రహించబడతాను. ప్రార్థన మూలంగా నేను దగ్గరికి వస్తాను. బస సిద్ధము చేయి. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా వింటావని, ఎక్కువగా ఈ పని చేస్తావని ఒక దొంగ, ఒక తప్పుడు మనిషి, ఒక దోచుకున్నవాడు, డబ్బు దొంగిలించినవాడు, తన ఆత్మీయ కుమారుడు జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి వ్యక్తి మారిన తర్వాత అతని యొక్క ఆత్మ స్వభావం వెనకేసుకొచ్చాడు. ఆ మార్కు, లూకా అందరూ మీకు వందనాలు చెప్తున్నాడు. మార్కు ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆ మార్కు గురించే మొదట నిష్ప్రయోజనం వాడు వద్దనుకున్నాడు కదా, మార్కు ఇప్పుడు ప్రయోజనమైనవాడు. అట్లనే ఒనేసిము కూడా నువ్వు వద్దనుకున్నావు, ఇగో ఈరోజు ప్రయోజనం అవుతాడు. సాక్షి నేనే. మార్కుని కాదనుకున్నాను. నీ జీవితంలో ఎవరైతే వద్దనుకుంటున్నావో వాళ్ళు నీ పైగా, తలపైగా ఒకరోజు వచ్చుదురుగాక. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వారే నీకు మూలకు తలరాయి అవుదురుగాక. ఆమె గమనించండి. ఆత్మలో బలహీనులైన వారిని ఊతం ఇవ్వండి. కొంతమందిని కనికరించండి. విశ్వాసానికి విధేయులు అవ్వండి అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. బెత్లెహేమా, ఎఫ్రతా, ఎన్నిక లేని నిషేధించబడినటువంటి గ్రామమా, నీలో నుండి రక్షకులు పుడతారు అన్నాడు. అందుకనే బెత్లెహేము నుండి ఏదైనా, నజరేతు నుండి ఏదైనా వస్తుందా? ప్రవక్తలు వస్తారా? లేఖనాల్లో ఏమైనా రాయబడి ఉందా? ఆ ఊరిలో నుండి, ఆ ప్రాంతం నుండి, ఆ వంశం నుండి, ఆ తెగ నుండి, ఆ వీధిలో నుండి, ఆ మూల నుండి, ఆ మనిషిలో నుండి ప్రవక్తలు అనేవారు, అభిషేకించబడిన వారు, ఆస్వాదించబడిన వారు రారు అని అనుకుంటున్నావు. ప్రవచనము, లేఖనం ఉన్నది. బెత్లెహేము, ఎఫ్రాయిము స్వల్పమైన దానమని, అల్పమైన దానమని అనుకోవద్దు. నీలో రక్షలు, కొండ మీద రక్షకులు పుడతారు, ఒలివ కొండల మీద అని ప్రవచనాలు ఉన్నాయి. అనేక మంది తునీకరించబడి, నిషేధించబడి, వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో ప్రభు వారిని వెళ్ళి దర్శించాడు. ఒకసారి ఒక గుడ్డివాడు ఉన్నాడు. యేసు ప్రభు, ఏం కావాలి నీకంటే? స్వస్థత పొందాలయ్యా, నేను చూడాలి అంటే స్వస్థత పొందమని చెప్పాడు. పుట్టుగుడ్డోడు స్వస్థత పొందాడు. పొందిన వెంటనే ఆశ్చర్యకరంగా తన లోకాన్ని చూశాడు, తల్లిదండ్రులను చూశాడు, పరవశించిపోయాడు. ఇటువంటి ప్రవక్త భూమి పుట్టినప్పుడు పుట్టలేదు అనుకుని సంబరపడ్డాడు. ఆ విషయాన్ని అందరూ చెబుతుంటే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ పగబట్టి వచ్చి అడిగారు, నేను బాగు చేసింది ఎవరు చెప్పు? ప్రవక్త యేసు. అలా చెబితేనే యేసుక్రీస్తు నమ్ముకున్నారంటే వెళ్ళేస్తున్నారు. కాబట్టి నేను ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన బాగు చేశాడు, నేను అప్పుడు చూడలేదు అని చెప్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. ఇగో వీడు పుట్టినోడు నీ కొడుకేనా కాదా అని అడిగారు. నా కొడుకేనయ్యా అన్నాడు. వీడు ఇప్పటి నుంచి గుడ్డోడా, లేకపోతే కొద్ది కనపడతాయా, లేకపోతే పూర్తిగా గుడ్డోడా అని అడుగుతున్నారు వెళ్ళి. వాడు పుట్టినప్పుడే గుడ్డివాడుగా పుట్టాడు అని ఉంది, కనపడే అవకాశం లేదు. మరలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నేను ఎవడు బాగు చేశాడు చెప్పు అంటాడు. మీరు కూడా ఏమన్నా నమ్ముతారా ఏంటి, పద్దాక అడుగుతున్నారు అంటాడు వీడు. మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అంటారు, వీడేనా, వీడు పోలిన వాళ్ళు ఉన్నారా, నీకు కమల పిల్లలు ఏమైనా ఉన్నారా, వీడేనా లేకపోతే
వీళ్ళంటోడు ఎవరు ఉన్నారా ఈ చుట్టాల బంధువులో? కానీ గుడ్డు అడుక్కు ఉన్నవాడు, గుడిమెట్ల దగ్గర అడుక్కున్నాడు ఈడేనా, లేకపోతే ఈయన పోలినోడు ఎవడు ఉన్నాడా ఒకేలాగా అని అడుగుతున్నారు వీళ్ళు. అటు ఇటు తీసి ఇటు చేసి అది జీర్ణించుకోలేక ఈ అద్భుతాన్ని జరిగి ఈ పిలుపుని, అతని దర్శనాన్ని, అతనికి ఏర్పాటుని, అతని దర్శించిన విధానాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక జనాల్లోకి వెళ్లకుండా, ప్రజలు మంచివారు అని పేరు వస్తుందని, ధన్యురాలు అంటారని, ఘనత వస్తుందని వాళ్ళని తీసేళ్ళి వెలివేశారు. ఊర్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు ఆయన్ని. వెళ్ళిపోమంటే ఊరు చివరికి వెళ్ళి ఎక్కడో కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడేమో కళ్ళు లేవు, ఇప్పుడేమో కళ్ళు ఉన్నాయి. నేను బాగుపడ్డానంటే ఎవరు నమ్మటం లేదు. బాగుపరిచింది నజరేయుడైన యేసు అని ఆ నోట ఈ నోట చెబుతుంటే విని చెప్పలేక, ప్రకటించలేక, ఊర్లోకి వెళ్ళలేక ఊరు చివర కూర్చొని ఉన్నాడు. అలా కూర్చున్న వాని దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు. నిలబడి మాట్లాడుతూ అన్నాడు, నిన్ను బాగు చేసింది ఎవరు? నజరేయుడని యేసు అంటే, ఆ నజరేయుడని యేసును నేనే అన్నాడు. ఆయన ఆశ్చర్యంతో చూపారు. వాళ్ళు వెలివేయటం కాదు, నువ్వే అట్లాంటి వారిని వెలివేయాలి. నువ్వు వెలేశారని బాధపడుతున్నావే, అసలు అలాంటి వాళ్ళతో నీవు వెలివేసేయాలి. దైవభక్తి లేని వాళ్ళు, ప్రార్థనమైన లేని వాళ్ళు, దేవుడు కళ్ళారా చూసి కూడా నమ్మని వారు, అట్లాంటి ప్రజల మధ్య ఉంటే నిన్ను మళ్ళీ గుడ్డోళ్ళు చేసేస్తారు. బాధపడొద్దని చెప్పి దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు, తను ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రియులరా, నీ బిడ్డలను కానీ నీ పిల్లలను కానీ, ఇగో నీ కౌగిట ఉన్నటువంటి భార్యను కానీ భర్తను కానీ నిష్ప్రయోజన వారని నీవు ఎంచవద్దు. దేవుని చేతిలో వారు ప్రయోజనకరంగా మారుతారు. నీవు కనిష్ఠుడు అని, ఎన్నిక లేని గోత్రంలో పుట్టాడని, నా బలము చాలదని నువ్వు అనుకోవద్దు. అయితే ఏంటి? ఏమైంది? అయితే ఎన్నిక లేని కనిష్ఠుడువా, చివరివాడివా? అయితే ఏంటి? ఎన్నిక లేని వంశంలో పుట్టా అయితే ఏంటి? ఎస్టీలో పుట్టావా? అరే, ఇక అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు, అయితే ఏంటి? ఈ ఉన్నత శిఖరాన్ని నిన్ను ఎక్కిస్తాను, నేను నిన్ను ప్రత్యేకపరుస్తాను. నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేని జనము బలమైన జనం అవుతారు. నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనముగా అవతరిస్తాడు. కాబట్టి నీవు లేవాలి, తేజరిల్లాలి. నీ బలహీనతలు బట్టి కృంగిపోవద్దు, లేచి తేజరిల్లాలి. ఆయన వెలుగు నీ మీదకి వచ్చుచూ ఉన్నది, వచ్చే ఉన్నది. లోకము ఆ వెలుగును చూడదు, అది చీకటిలో ఉన్న ప్రతి వెలిగించుచూ ఉన్నది. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. అంధకార సంబంధమైన చీకట్లో నుండి బయటికి లాగి తీసుకొచ్చే ఆశ్చర్యకరమైన వెలుగు ఇది. ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. ఆదిలో ఉన్న ఆ వాక్యమైన దేవుడు, ఆదిలో ఉన్న వాక్యమే ఆ వెలుగే నీ అంతరంగాన్ని, నీ మనోనేత్రాలను వెలిగిస్తుంది. నిష్ప్రయోజనమైన, అజ్ఞానంగా, అప్రయోజనంగా ఉన్న నిన్ను దేవుడు ప్రయోజనకరంగా, కనులు తెలిసిన వాడిగా, ఆయన సిలువేయబడిన అనుభవాన్ని నీకు ఇస్తూ ఆయన నీ శరీరమందు నివసిస్తాడు. స్తోత్రము కలుగునుగాక. ఆమె తారీషదే లా రేతో రేతేనాగాన. నీ కన్నులలో నుండి ఆయన జనాన్ని చూస్తాడు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. అనాథులుగా నిన్ను విడిచిపెట్టడానికి కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన నీతో ఉంటాడు. ఆయన పూర్వకాలములో ఉన్నట్టు పలక మీద కానీ ధర్మశాస్త్రమందు రాసినట్టు మీ మనసులో, మీ అంతరంగములో, హృదయం అనే పలకల మీద ఆయన ధర్మ విధులు ఉంచుతాడు. ఆయన మీలో సంచారము చేస్తాడు. ఆయన కదలికలు, ఆయన ఆ ఫీలింగ్స్, ఆ భావాలు, అనుభూతి నువ్వు అనుభవిస్తావు.
పరిశుద్ధాత్మ దేవుడు మీ దేహంలో ఆలయమే ఉంటాడు. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీవు దీంట్లో ప్రయోజనకరంగా లేకపోవచ్చు, సంఘంలో ప్రయోజనకరంగా లేకపోవచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నీవు మొదటివాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. నిన్ను తలగా చేస్తాడు, నిన్ను పైవాడిగా చేస్తాడు, నువ్వు ఒప్పించేవాడిగా చేస్తాడు. అంతేగాని నేను వెనక్కి తీసుకుని యవ్వన కాలంలో నువ్వు చూపిన ప్రేమనైనా మర్చిపోవడానికి అన్యాయస్తుడైన వాడు దేవుడు కాడు. జీతాన్ని నీకు చేతిలో పెడతాడు, అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు, ఒడిలో పోస్తాడు. ప్రభువా, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ సన్నిధిలో ఎలా ప్రవర్తించాను, ఏ విధంగా నీ సన్నిధి యథార్థంగా నడుచుకున్నాను, ఎలా న్యాయంగా ఉన్నానో, ఎలా క్రమంగా నీ మందిర పరిచర్య సేవను జరిగించానో దయతో జ్ఞాపకం చేసుకోండి. పట్టణ అధికారులను ఎలా సిద్ధపరిచి మందిరాన్ని తీసుకొచ్చాను, పడిపోయిన ప్రాకారం మరి ఎలా కట్టాను, ఎలా ధూప దైవ నైవేద్యాలు ఎలా అర్పించాను, కొయిరు వాడేవారు ఏ విధంగా క్రమపరిచాను, బలులు ఏ విధంగా క్రమంగా అర్పించాలని నియమించాను, యాజకులను ఏ విధంగా సిద్ధపరిచానో, మందిర క్రమాలు జరిపించాలని ఎలా పూర్వ వైభవాన్ని తెచ్చానో, నా పరిధిలో చేశానో అన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను మరణవస్థ ఉన్నాను, ప్రభు అన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఇదిగో మరలా 15 సంవత్సరాలు నీకు ఆయుష్, నూతన బలం, నూతన యవ్వనం, 70 ఏళ్ల సంవత్సరంలో కూడా చురుకుగా, చక్కనిదిగా, రూపసిగా మారిపోయిన శారా, ఆమె యందు ఇస్సాకులు వాగ్దాన పుత్రులు పుడతారు. నువ్వు ఎంత దానికి ఎన్నిక లేని దానివని అనుకోవడానికి వీలు లేదు, నిషేధించబడిన దానివని అనుకోవడానికి వీలు లేదు. నవ్వడొద్దు. ఆయన యొక్క వాగ్దానాలను చూసి జరగదని, ఇప్పట్లో అయ్యేది కాదని, దాన్ని ఎప్పుడో మర్చిపోయామని, ఇప్పుడొచ్చి నువ్వు వచ్చే సంవత్సరంలో పిల్లోడు పుడతాడని, వచ్చే సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయని, 2025లో ఇక ప్రారంభం ఇవన్నీ కూడా నీకు జరుగుతాయని చెప్పి అంటే నేను నమ్మటానికి నేను సిద్ధంగా లేదని అనద్దు. ఆయన సాక్షాత్తు దిగి వచ్చింది, వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నీ ఇంటికి వచ్చాడు. ఆయన వాక్కు నీ చెవిలో పడుతుంది. అప్పటికి రాజీ పడవద్దు. ఇస్సాకులు పుడతారు, యాకోబులు వస్తారు, యోసేపులు వస్తారు, గోత్రాల వారు వస్తారు, పరిశుద్ధ జనాంగం నీలో నుండి వస్తారు అనేది నీ వాగ్దానం. ఇంతటితో అయిపోయేది కదా నీ భక్తి. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడతా. రుషదే లాకరదే చిన్న ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రం.